హలో అండి. ఏకాదశి పండగ అయితే వచ్చేసింది కదండీ! ఇంకా ఒక్కరోజే మిగిలి ఉంది. ఇంకా అప్పాలైతే అందరూ చేసుకున్నారని అనుకుంటున్నాను. మా ఇంట్లో అయితే ఈరోజే అప్పాలు చేశామండి. ఇంకా ఆయిల్ కాగిందో లేదో తెలుసుకోవడానికైతే అలా పిండి ముద్దనైతే వదలాలండి. వదిలితే ఆ పిండి ముద్ద పైకి లేచినప్పుడు ఆయిల్ కాలింది అన్నట్టు అర్థమండి. ఇంకా మేమైతే చాలా రకాల పిండి వంటలైతే చేసుకున్నామండి. ఇంకా బబ్బెర గారెలు, కారపూస, మురుకులు, పల్లి గారెలు అన్నీ అయితే లాంగ్ వీడియో పెట్టేస్తానండి. ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే ఎలా చేసుకోవాలో ఏం కథ అన్నీ చూసేయండి. ఇంకా అప్పుడప్పుడైతే కొన్ని మిస్టేక్స్ కూడా అవుతూ ఉంటాయండి. ఇంకా కారపూస పిండి అయితే కలిపేటప్పుడు వాటర్ ఎక్కువగా అయ్యాయండి. మళ్ళీ అర కేజీ వరకు శనగపిండి అయితే తెప్పించి కలిపాము. ఇంకా అప్పుడప్పుడైతే అలా అవుతూ ఉంటుందండి. ఇంకా బబ్బెర గారెలు అయితే చూసారా, పప్పు ఎంత నిండుగా ఎంత బాగా ఉన్నాయో, కరకరలాడుతూ చాలా కమ్మగా క్రిస్పీగా ఉన్నాయండి. మరి చూస్తేనే నోరు ఊరుతుంది కదా. ఇంకా పప్పు ఎక్కువైతే విడిగా గ్రైండ్ పెట్టి